హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యం కుంటుపడిందంటే కనుక 100% కుంటుపడిందని చెప్పాలి. ఆరోగ్యం అసలు ఏమీ లేదు, మొత్తం అనారోగ్యం పాలైంది ఆంధ్రప్రదేశ్. ఆల్రెడీ నేను గతంలో ఒక వీడియో చేశా. ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నారంటే కనుక ప్రజల ఆరోగ్యం గాలికి వదిలేశారా, లేకపోతే ప్రభుత్వ హాస్టళ్ళు మరీ అధ్వాన్నంగా తయారయ్యాయా? అసలు ప్రభుత్వ హాస్టళ్లలో బాలికలు బాలుర పరిస్థితి ఏమవుతుందో ఏంటో ఆంధ్రప్రదేశ్లో అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఎందుకన్నానంటే ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో నిన్న ఒక్కరోజే 342 మందికి అనారోగ్యం పాలయ్యారు. అంతే కదండి, గడిచిన 3 రోజులుగా సుమారు 800 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. హాస్టల్ పిల్లలే అంతే కదా, జ్వరం అని, కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలతోటి ఇలాంటి వాటితోటి చికిత్స పొందుతున్న విద్యార్థులు ఇంకా చాలామంది ఉన్నారు. అసలు ప్రభుత్వ హాస్టల్ అన్నింటికి ఏమైంది? ఎందుకని ఇలా ఒక హాస్టల్ తర్వాత ఒకటి తర్వాత ఒకటి ఎందుకని ఇలా జరుగుతుందని వివరాలకు వెళ్ళి ముందు నాకు రిక్వెస్ట్ ఉందండి. మర్చిపోవద్దు, ఇది చాలామందికి అవసరమైన ఇన్ఫర్మేషన్. ఖచ్చితంగా మీరు మీ బాధ్యతగా లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి హాస్టళ్లలో, మరి ముఖ్యంగా హాస్టళ్లలో జరుగుతున్నటువంటి ఈ అవాంఛనీయ సంఘటనల గురించి ఖచ్చితంగా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. చాలామందికి తెలుస్తుంది, మేము కూడా చదివిన వాళ్ళు అవుతాం. అంతేకాదు మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. ప్రజలకు ఉపయోగపడే వీడియోలు మాత్రమే వస్తాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ హాస్టళ్ళు ఏదైతే సాంఘిక సంక్షేమ హాస్టల్ కానీ ఏదైతేనండి ప్రభుత్వ హాస్టల్ అన్నిటి కూడాను ఏంటంటే పారిశుద్ధ్యం కానించి ప్రతిదీ లోపించింది అనేది చెప్పొచ్చండి. ఎందుకంటే ఏ హాస్టల్ చూసినా సరే ఏదో ఒక ప్రాబ్లంతో అయితే ఉంది ప్రస్తుతానికి అయితే కనుక. నేను చెప్పాను కదా 3 చోట్ల. అంతేకాదు ఇంకా మీకు ఒకటి చూపిస్తాను మీకు నేను. హాస్టల్ నుంచి హాస్టల్ విద్యార్థులు ఆల్రెడీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొంతమంది హాస్టల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు డైరెక్ట్గా. కొంతమంది హాస్టల్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోతున్నారు చాలా చోట్ల. 1, 2 కదండి, చాలా చోట్ల ఇలా జరుగుతుంది. చాలా హాస్టల్లో, ప్రభుత్వ హాస్టల్లో పనితీరు ఎలా ఉందంటే మొత్తం దారుణంగా తయారైంది. నిజంగా మొత్తం దాన్ని గాలికి వదిలేశారేంటి? దయచేసి నేను ప్రభుత్వాన్ని వేడుకునేది ఏంటంటే కనుక ప్రభుత్వ హాస్టల్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటినీ సమగ్ర పర్యవేక్షణలోకి తీసుకురండి. చాలా సత్వర పర్యవేక్షణ అనేది దాని మీద ఖచ్చితంగా ఉండాలి. ఒక అజమాయిషీ లేకపోతే ప్రభుత్వ హాస్టల్లో విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురవుతారు. ఇలా హాస్పిటల్ పాలవాల్సి వస్తుంది. చెప్పలేం. మొన్న రీసెంట్గా 3 పిల్లలైతే చనిపోయారు, చాలామందికి తెలుసు. అలాగే ఎలకల కొరికేసి నేను కొంతమంది పిల్లలు. అసలు ఏం జరుగుతుంది? ప్రభుత్వ హాస్టల్ అన్నింటిలో అజమాయిషీ వదిలేశారా? కాబట్టి దయచేసి ఇలాంటి వాటి మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి కూటమి ప్రభుత్వం. ఎందుకంటే ప్రభుత్వ హాస్టల్లో ఎక్కడ చూసినా సరే ఎక్కువగా నమోదయ్యే కేసులు ఏంటంటే హాస్పిటల్లో, ప్రభుత్వ హాస్టల్లో పిల్లలు భోజనం వికటించడం, తిన్న భోజనం వికటించడం, వాంతులు అవ్వటం, ఇదే పరిస్థితి. విరోచనాలు అవ్వటం, సరైనటువంటి పర్యవేక్షణ కొరవడిందని నేను అంటా 100%గా. ఎందుకంటే మీరు వేరే వాటి మీద ప్రధానంగా దృష్టి కేంద్రీకరించి ఇలాంటి పిల్లల విషయంలో మాత్రం కొంచెం అలసత్వం ప్రదర్శించారేమో. ఎక్కడైనా సరే కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి ప్రభుత్వ హాస్టళ్ల మీద, సాంఘిక సంక్షేమ హాస్టల్ కానీ ఇంకేమైనా సరే ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే హాస్టల్ అన్నింటిలో కూడా. ఎందుకంటే కొన్ని 100 మంది పిల్లలు అనారోగ్యం పాలవుతున్నారు. కాబట్టి వీటి మీద కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. చిన్నపిల్లలు కదా, తట్టుకోలేరు, అది నా బాధ. కాబట్టి చాలా జాగ్రత్తగా హాస్టల్ల పర్యవేక్షణ అనేది ఉండాలి. శుభ్రత ఉందా లేదా, పరిశుభ్రంగా ఉంటుందా లేదా, ఇలాంటి పర్యవేక్షణ అనేది కొరవడింది. దాని ఫలితంగానే ఏ హాస్టల్లో చూసినా సరే దుర్గంధం, ఏ హాస్టల్లో చూసినా సరే అపరిశుభ్రత, ఇవన్నీ నెలకొనడం వల్ల హాస్పిటల్లోకి పిల్లలందరూ అడ్మిట్ అవుతున్నారు. వాంతులతోటి, విరోచనాలతోటి, భోజనం, ఫుడ్ పాయిజన్, ఎక్కువగా ఫుడ్ పాయిజన్ కేసులు అయితే ఎక్కువగా నమోదవుతున్నాయి. కాబట్టి వంట గురించి, తీసుకునే పదార్థాల్లో నాణ్యత గురించి, వీటన్నిటి మీద సరైనటువంటి సమగ్రమైనటువంటి పర్యవేక్షణ అయితే కనుక ఉండాలి. అది మన ఛానల్ తరపున ప్రభుత్వానికి మనం తెలియజేసే ఒక విజ్ఞప్తిగా భావించాలి. అది నేనది చూస్తున్న మీరందరూ కూడా మీ తక్షణ కర్తవ్యం. ఖచ్చితంగా మీ అమూల్యమైన అభిప్రాయం దీని మీద కామెంట్ చేయండి. చూస్తున్న మీకు అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్.